ఎప్పటిలాగా నాట్ రీచబుల్. ఒక పంచే వాళ్ళు ఇచ్చే న్యూస్ని నువ్వు అలాగే వేసేయి. దాంతోపాటు మన లోగోని యాడ్ చేసేయి. వాటర్ మార్క్ లేకపోతే ఫుటేజ్ని అలాగే వేసేసాయి. అలా చేయి. ఎలా? ఇప్పటికైతే ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. నిన్న తిట్టింది తాగినందువల్ల కాదు, మామూలుగానే తిట్టాను. ఇప్పుడు దాన్ని ఇచ్చేయచ్చు కదా. సర్లే సార్ ఏదైనా మాట్లాడండి. సార్ ఆడియో చెక్ చేయాలి. హలో హలో, వినిపిస్తోందా? ఓకే సార్, ఓకే ఓకే. ఇంకా క్లబ్కి వెళ్తున్నారా? అవును, సాయంత్రం వెళ్ళి 2 పెగ్గులు వేయకపోతే ఎలా చెప్పండి? వినపడుతుందా? డెస్క్ నుంచి ఎదురు పార్టీ వాళ్ళ పిఏ పిలుస్తున్నారు. సార్ ఒక్క నిమిషం. అలాగే. ఆయన మీటింగ్ అయిపోయి వస్తున్నారంట, మధ్యలో జాయిన్ అవుతారు. ఓకే. కౌంట్ డౌన్ 5 seconds. 5, 4, 3, 2, 1. ఆన్ ఎయిర్. నమస్కారం, న్యూస్ ట్రాక్ కి స్వాగతం. రాజధానిలో మావోయిస్టుల సంచలనం. మంత్రి గారిని హెచ్చరిస్తూ పోస్టర్లు అతికించారు. సురక్షిత లేని ప్రతిపక్షం. న్యూస్ పెట్టు. నేను ఇప్పుడే వచ్చానండి, ఉండండి. ఈ విషయంలో పోలీసులు తప్పేం లేదు. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే పోస్టర్లన్నీ మేము రిమూవ్ చేసేసాం. మీరు డీసీపీగా పనిచేసి రిటైర్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్. ఏడీజీపీ గారు ఏమంటున్నారంటే అసలు నిర్లక్ష్యం అనేది జరగలేదు అని. మరి ఎలాగా ఈ రోజు ఉదయం ఇలాంటి ఒక పోస్టర్, అది కూడా మినిస్టర్ గారి ఇంటి ముందు? సరైన రక్షణ లేదు, పోలీసుల అజాగ్రత్తే కారణం అంటాను. అదే కాకినాడ, రాజమండ్రి అయితే పర్వాలేదు, కానీ ఇది క్యాపిటల్, అది కూడా ఒక ఎంపీ ఇంటికి వచ్చి గోడ మీద హే అంటిస్తారు. బాలాజీ, ఇది కూడా యాడ్ చేసుకో. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని ఇంతకు ముందు డీజీపీ చెప్పారు. అర్థమైందా? అర్థమైంది. బాలాజీ, దాని వాల్యూమ్ పెంచు. ఇక రాబోయేది కలాబుది కాలం అని మీరు హెచ్చరిస్తూ పోస్టర్ని హోమ్ మినిస్టర్ ఇంటి పక్కన అతికించారు. ఆ పోస్టర్ని ఎందుకని అతికించారు? పార్టీలో ఉన్న వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా మారే కాలంలో పోరాటాలు జరగడం సహజమే. కేంద్ర ప్రభుత్వం సహాయంతో మావోయిస్టుల భరతం పట్టాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు వ్యతిరేకంగా పోరాటం ముఖ్యమని మేమందరం అనుకుంటున్నాం. మావెల్స్ తంగసెల్వరాజ్ ఇంటర్వ్యూ వార్తా 24లో జరుగుతుంది. దాన్ని తీస్తావా? అది ఏ బ్యూరో న్యూసో చెప్పగలవా? అది బ్యూరో కాదు, ప్రదీప్ డైరెక్ట్ సోర్స్ అనుకుంటా. లైవా? లైవ్ ఏం కాదు. వాళ్ళకి పెద్ద బ్రేకప్ అయింది. మన ఛానల్లో ఎవరు చూసుండ్రు. నిజం చెప్పాలంటే యూట్యూబ్లో నేనే వాళ్ళ ఛానల్ చూస్తున్నాను. కురూప్ సార్ వచ్చారు. ఆయన నిన్ను మీట్ అవ్వాలంట.